అల్లం. అల్లం ఇది అందరికీ తెలిసిందే. మన వంటల్లో, మసాలా వంటల్లో తప్పనిసరిగా వాడేది అల్లం. ఇది మన రాయలసీమలో ఎక్కువగా పండిస్తారు. ఇదే జాతికి చెందిందే మామిడి అల్లం. దుంప జాతికి చెందిందే, కానీ ఇది మన రాయలసీమలో పండదు. ఇది ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతంలోనే పండుతుంది. ఆ సాయిల్, ఆ మట్టిలోనే ఎక్కువగా వస్తుంది. ఇది చూడడానికి పచ్చి పసుపు కొమ్మల్ని పోలి ఉంటుంది, కానీ ఇది అల్లం కాదు, పసుపు కాదు, మామిడి అల్లం అంటారు దీన్ని. చూడడానికి మామిడి అల్లం తెల్లగా ఉంటుంది. ఇట్లా లోపల కట్ చేస్తే మామిడి వాసన ఉంటుంది. తినడానికి పుల్లగా ఉండదు, కానీ మామిడి వాసన ఉంటుంది. కొన్ని ఆరోగ్యపరంగా మెడిసిన్లో వాడతారు, ఆరోగ్యపరంగా పనిచేస్తుంది. ఇది పసుపు. పసుపు కొమ్మ బాగా లావుగా ఉంటుంది, పచ్చి పసుపు. మామిడి అల్లం సన్నగా ఉంటుంది. చూడడానికి రెండు ఒకటే విధంగా ఉంటాయి, కానీ పసుపు పచ్చగా ఉంటుంది కట్ చేస్తే. అది మామిడి అల్లం తెల్లగా ఉంటుంది. ఇది మామిడి అల్లం, ఇది పసుపు. ఇది ఎక్కువగా తెలంగాణ ఏరియాలో పండిస్తారు, మన ఉత్తరాంధ్రలో పండిస్తారు, రాయలసీమలో పండదు. ఇవి మూడు దుంప జాతికి చెందిందే. దీనిలో మనం మామూలుగా అందరి ఇళ్ళలో అల్లం పెంచుకుంటూనే ఉంటారు, కానీ మామిడి అల్లము, పసుపు చాలా తక్కువగా పెంచేది. అది ఎట్లా పెంచుకోవాలా, ఎలాంటి మట్టిలో పెంచుకోవాలా చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది పసుపు మొక్క బాగా వచ్చేసింది అప్పుడే. ఇక పసుపు మొక్క తయారైంది, పసుపు తయారైంది అనడానికి ఆకులు ఈ విధంగా ఎండిపోతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా పచ్చగా అయిపోతే ఎండిపోతూ ఉంటుంది ఆకు ఎండిపోతూ వస్తుందంటే పసుపు తయారైందని. పసుపు కానీ మామిడి అల్లం కానీ ఏ మొక్క అయినా కానీ తయారయ్యాయి. ఇది మామిడి అల్లం. ఇప్పుడే బాగా అల్లం తయారైంది, మామిడి అల్లము. ఇది కూడా అంతే. తయారైంది అంటే ఆకు ఇట్లా పచ్చగా అయిపోతుంది, వాలిపోతూ ఉంటుంది. మన ఇంట్లో పెంచుకున్నాం కాబట్టి మొక్కలు ఇంత పెద్దగా పెరిగినాయి. అదే మామూలుగా అయితే ఇంత పెద్దగా రావు, మొక్కలు చిన్నగానే ఉంటాయి. చేనులో పెంచుకుంటే తయారవుతుంది. దీనికి కావాల్సిన మట్టి, ఎలాంటి మట్టి వాడాలి, మన ఇంట్లో పెంచుకోవాలంటే ఈ మామిడి అల్లం కానీ పసుపు కానీ పెంచుకోవాలంటే ఎలాంటి మట్టి కావాలి. ఇది మట్టి, మనం దీనికి వాడుతున్న మట్టి. ఈ మట్టిలో ఒక భాగం కోకోపిట్టు, ఒక భాగం కంపోస్ట్, వర్మి కంపోస్ట్ కానీ ఎలాంటి కంపోస్ట్ అయినా కానీ కంపోస్ట్, ఒక భాగం మట్టి, మెత్తని మట్టి, రాళ్ళు లేకుండా పుట్టమట్టి అంటారు, అలాంటి మట్టి. ఒక భాగము ఇసుక. మొత్తం 4 భాగాలు బాగా మెత్త కలపాలి. మెత్తగా ఉంటుంది మట్టి, అందువల్ల పసుపు కొమ్మలు బాగా ఊరుతాయి. ఊరడం అంటే ఈ విధంగా లావు అవుతాయి అన్నమాట. మట్టి మెత్తగా ఉండాలా, గట్టి కాకూడదు, డ్రై కాకూడదు. అప్పుడు కొమ్మలు బాగా ఊరుతాయి. మామిడి అల్లం ఇది తయారవడానికి 8 నుంచి 9 నెలలు పడుతుంది. ఇది తయారైనాక పీకేకి ముందు నీళ్లు కట్టకూడదు. నీళ్లు కట్టకపోతే ఈజీగా మన అల్లం బయటకు వచ్చేస్తుంది. ఇది ద్రాక్ష మొక్క. అది అరటి మొక్క. ఇది యాపిల్ మొక్క. యాపిల్ మన సైడ్ వస్తున్న తర్వాత తెలియదు, కానీ యాపిల్ మొక్క తెచ్చి నాటినాను. చూస్తాం, దాన్ని కూడా మనం ప్రయత్నం చేస్తామని తెచ్చి నాటినాను.